బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2021 మేలో ఆయన కస్టడీలోకి తీసుకున్నప్పుడు ఆయన చంపటానికి కుట్ర పన్నారు అంటూ ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి చూడొచ్చు అప్పటి దృశ్యాలను. 2021 మేలో ఆయన అదుపులోకి తీసుకున్న తర్వాత కస్టోడియల్ టార్చర్ గురించి ఆయన పోరాటమే చేశారు. కేసులు కూడా నడిచాయి. ఆయన అరెస్ట్ చేసి ఆ తర్వాత కాళ్ళు వాచేలాగా కొట్టారు అంటూ ఆయన అప్పుడు చూపించినటువంటి దృశ్యాలు ఇవే. ఈ దృశ్యాలు మనం ఇప్పుడు చూడొచ్చు, మనం గుర్తు చేసుకోవచ్చు కూడా. ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఉండి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. అయితే 2021లో అప్పటి ముఖ్యమంత్రి జగన్కు వ్యతిరేకంగా ఆయన మాట్లాడడంపై ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. సెక్షన్ కింద కూడా ఆయనపై కేసులు నమోదయ్యాయి. అయితే అప్పుడు ఆయన హత్య చేయడానికి కుట్ర పన్నారు అంటూ మాట్లాడారు. ఇటీవలే అప్పటి మాజీ సిఐడి ఏఎస్పీ విజయపాల్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా ఎన్ని అరెస్టులు జరుగుతాయనే విషయాలపై ఆసక్తి నెలకొంది. ఈలోపే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటో చూద్దాం. ఈరోజు కస్టడీకి రిమాండ్ ఇచ్చి కస్టడీకి తీసుకుంటారనేదే నా అభిప్రాయం. కర్మ ఇస్ ఎ బిచ్, ఇట్ వోంట్ లీవ్. ఎలా అయితే మరి నన్ను ఏ గుంటూరు కోర్టులోకి నన్ను తీసుకెళ్ళి ఏ గుంటూరు జైల్లోకి నన్ను పెట్టాడో, ఇప్పుడు అదే కోర్టు అదే జైలు ఈ విజయపాలకు కూడా జరుగుతుంది. ఇతనే కాదు, మరి ఇప్పుడు ప్రధాన వ్యక్తి ఇందులో పివి సునీల్ కుమార్ ఎలాంటి వాడో అందరికీ తెలిసిందే. కథలుగా కూడా వచ్చినాయి. మరి గతంలో ఒక పవిత్రమైన మొక్క పేరుతో వ్యవహరించే ఒక వ్యక్తి. ఏంటమ్మా పవిత్రమైన మొక్క ఏంటి మన పెరట్లో ఉండేది? తులసి. సో ఆ మొక్క పేరుతో ఉన్న ఒక గంజాయి మొక్క లాంటి వ్యక్తి ఇతని దందాలన్నీ అన్నిటికీ కోఆపరేట్ చేసేవాడు. అన్ని రకాలుగా చూసుకునేవాడు. మరి తర్వాత మరి ఇప్పుడు సునీల్ కుమార్ నాకు అందిన సమాచారం వివరాలు కూడా సేకరించగలను. మరి ఆయన దుబాయ్లో అమెరికాలో కూడా 2-3 నెలలకు వెళ్ళి గోల్ఫ్ ఆడుకుంటూ అక్కడ కూడా ఏదో వ్యాపారాలు చేస్తున్నారు అని కూడా అన్నారు. సరే, ఈ ఏసీబీ వాళ్ళు ఏం చేస్తారో లేకపోతే సిబిఐ వాళ్ళు ఏం చేస్తారో, అతని ఆస్తుల మీద విచారణ చేస్తారా చేయరా అనేది పక్కన పెడితే, ఇందులో మటుకు ఇక్కడ అతను చేసిన ఈ దారుణ కాండకి శిక్ష అనుభవించక తప్పదు. మొన్న ఎవరో తెలంగాణలో ఒక ఆఫీసర్ ఇలాగే అమెరికా వెళ్ళిపోయి ఏదో గ్రీన్ కార్డ్ తీసుకుని వెనక్కి రావట్లా. సో అలాగే ప్రభాకర్. సో అలాగే ఇతను కూడా పారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మై డిమాండ్ త్రూ మీడియా అతనికి లుక్అవుట్ నోటీస్ ఇవ్వాలి. అతను ఎక్కడికి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పోలీసుపై ఉంది. అదర్వైజ్ ఇప్పటికే ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి మరి అతను పారిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇట్స్ మై అపీల్ యాజ్ అన్ ఇండివిజువల్ హూ హ్యాడ్ సఫర్డ్, అతన్ని లుక్అవుట్ నోటీస్ ఇచ్చి ఈ దేశం విడిచి పారిపోకుండా చూడవలసిన ఫండమెంటల్ బాధ్యత ఇప్పుడు రాష్ట్ర పోలీసు మీద ఉంది. ఎన్నో దందాలు. ఆ రూముకు కూడా దాంట్లో చిత్రహింసలు పెట్టాక ఆ రూముకు కూడా RRR రూమ్ అని చెప్పి పేరు పెట్టి, మరి ఆ తర్వాత అందరినో డబ్బుల కోసం దందాలు చేస్తూ దొంగ కేసులు పెట్టి ఆ రూమ్కే తీసుకెళ్ళి ఇదేరా RRR రూము, ఇక్కడే ఎంపీ అయినా సరే పదవుదొబ్బాం మీరెంతరా అని చెప్పి ఎంతోమందిని ఆ గదిలో ఇదే బ్యాచ్. ఇదంతా ఒక రాకెట్. ఇది సునీల్ కుమార్, విజయపాల్, ఇదంతా రాకెట్, ఎక్స్టార్షన్ రాకెట్ ఇది. మరి ఇప్పుడు ఆ తులసి మొక్క మరి ఇప్పుడు గుడివాడలో చేరింది, దందాలు చేస్తుందని చెప్పి ఆ పక్క ఎమ్మెల్యేలు కూడా నాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే నా కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి
ఇది నేను ఆ తులసి మొక్క గురించి కూడా ప్రత్యేకంగా చెప్పవలసి వస్తుంది. అప్పుడు నా మీద నా చెస్ట్ పైన ఒక బలమైన వ్యక్తి కూర్చున్నాడని చెప్పి నేను చెప్పా. ఎందుకంటే వాళ్ళు మాట్లాడొద్దని చెప్పా. ఎందుకంటే ఆ పడిన ఆ వేగానికి ఆ బరువుకి నా తల వైపు ఉన్న మంచం కోళ్ళు ఇరిగి నా కాళ్ళు అలా పైకి వచ్చినాయని చెప్పాను కదా. సో ఒక బలమైన వ్యక్తి బాగా ఎక్కువ బరువు ఉన్నాడు కూర్చున్నాడు. ఇప్పుడు డెఫినెట్గా అనుమానితులకి ఇలా కర్చీఫ్ వేసి నేను గుర్తుపట్టే అవకాశాలు డెఫినెట్గా, ఎందుకంటే నాకు జ్ఞాపకశక్తి ఎక్కువే. మళ్ళీ అలాంటి కర్చీఫ్లు కడితే వచ్చిన బండవాడు ఎవడో, నా చెస్ట్ మీద కూర్చున్న బండవాడు, ఇవన్నీ కూడా నేను కూడా ఖచ్చితంగా గుర్తుపట్టగలను. ఈరోజు రఘురామకృష్ణరాజు మాటలు భిన్నంగా ఒక బండోడు వచ్చి నా గుండెల మీద కూర్చున్నాడు, మళ్ళీ వాళ్ళ ముఖానికి కర్చీఫ్ కడితే నేను గుర్తుపడతాను, నాకు జ్ఞాపక శక్తి ఎక్కువే అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అంటూ ఉన్నారు. మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ తనను హత్య చేయించాలని చూశారు, అది ఎక్స్టార్షన్ రాకెట్ అని చెప్తున్నారు. విజయపాల్, సునీల్ వీళ్ళంతా ఎక్స్టార్షన్ రాకెట్ని నడిపారు అని చెప్తూ ఉన్నారు. తనను హత్య చేయించాలని చూశారు అని రఘురామకృష్ణ చెప్తున్నారు. అంతేకాదు ముగ్గురు వ్యక్తుల గురించి చెప్తున్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు, రఘురామను చంపించడానికి తీసుకొచ్చిన ముగ్గురు వ్యక్తులు ఎవరు, అందులో ప్రధానంగా మాట్లాడిన ఆ తులసి మొక్క ఎవరు, గుడివాడ ఎమ్మెల్యే ఆశ్రయం కల్పిస్తున్నారా, గుడివాడలో చేరాడు అని రఘురామకృష్ణరాజు అంటూ ఉన్నారు. సో ఇప్పుడు ఆ తులసి మొక్క ఎవరు అనే విషయంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కృష్ణమోహన్, 2021 మేలో కస్టోడియల్ టార్చర్ గురించి మళ్ళీ మాట్లాడారు రఘురామకృష్ణరాజు. నన్ను చంపటానికి కొంతమంది బయట వ్యక్తులతో ప్రయత్నం చేశారు, ఒక బండోడిని తీసుకొచ్చి నా గుండెల మీద కూర్చోబెట్టారు అని రఘురామకృష్ణరాజు అంటూ ఉన్నారు. ఎవరు ఆ బండోడు, అంతేకాదు ఆ తులసి మొక్క ఎవరు, ఏం జరగబోతోంది ఇందులో? ఎస్ రోహిత్, మొత్తం మీద అయితే త్రిపుల్ మరోసారి సంచలనమైన బాంబును పేల్చారని చెప్పాలి. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు, నిన్న ఢిల్లీ కేంద్రంగా ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ఈరోజు పవన్ మొత్తం వ్యవహారం అంతా కూడా ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు చుట్టూ తిరుగుతున్న పరిస్థితి, టీడీపీ నేతలకు చుట్టుకుంటున్న పరిస్థితిగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే త్రిపుల్ చాలా క్లియర్గా చెప్తున్నారు. ఒకటి గతంలో ఉన్న సిఐడి చీఫ్గా ఉన్న సునీల్ కుమార్ అండ్ ఈ పాల్ అనే వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఒక ప్రైవేట్ సైన్యాన్ని నడిపారు. ఆ ప్రైవేటు సైన్యంలో ముగ్గురు కీలకమైన వ్యక్తులు నడిపేవాళ్ళు. ఈ ముగ్గురుతోనే వీళ్ళందరూ కూడా టార్చర్స్ చేసేవాళ్ళు. వీళ్ళు ముగ్గురు బినామీలుగా ఉండి, ఈ సునీల్కి బినామీగా ఉండి దుబాయ్కి డబ్బులు పంపించేవాళ్ళు. ఇక్కడ దందాలు చేసిన డబ్బులంతా కూడా సునీల్కి ఒక వ్యక్తి ద్వారా, టీడీపీలో ఉన్న ఒక కీలకమైన నేత ద్వారా దుబాయ్కి పంపించే వారనేది చాలా స్పష్టంగా త్రిపుల్ చెప్తున్న పరిస్థితి. త్రిపుల్ మాట్లాడుతున్న పరిస్థితుల్లో ఆ రోజు కస్టోడియల్ టార్చర్ చేస్తున్న సమయంలో ఎక్కడైతే నన్ను ఒక మంచం మీద కట్టేసి కళ్ళు కనపడనీయకుండా కట్టి తర్వాత నా కాళ్ళ మీద చిత్రహింసలు గురి చేశారు. మరోవైపు నాకు బైపాస్ జరిగింది అని తెలిసిన తర్వాత కూడా దాన్ని వదలకుండా నా గుండెల మీద ఒక బండలాంటి వ్యక్తి వచ్చి నా గుండెల మీద కూర్చొని గట్టిగా ఒత్తినప్పుడు ఆ బరువుకి మంచం కింద పడిపోయిన తర్వాత అతన్ని నేను చూసే ప్రయత్నం, నా కాళ్ళు కొంత పైకి లేసే, తల వెనకాల తగిలినప్పుడు వెంటనే నేను అతన్ని చూసే ప్రయత్నం అయితే చేశాను. అయితే వీళ్ళందరూ కూడా ఒక ముఠాగా నిర్వహించేవాళ్ళు. అయితే ఎవరైతే గతంలో సునీల్ కుమార్కి అండగా ఉండి వాళ్ళ చేత సునీల్ కుమార్ పక్కన పెట్టి సునీల్ కుమార్ని ఒక ర్యాకెట్గా తయారు చేసి ఈ పాలు వీళ్ళందరూ కూడా వీళ్ళు చాలామంది నేతల్ని, చాలామంది డబ్బున్న వ్యక్తులకి వాళ్ళందరూ కూడా బెదిరించి డబ్బులు వసూలు చేసేవాళ్ళు. ఇలా వసూలు చేసిన డబ్బులు మొత్తం కూడా దుబాయ్కి పంపించేవాళ్ళు. గతంలో కానీ చూసుకుంటే ఒక అధికారి, ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారి విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటే ప్రభుత్వ పర్మిషన్స్ ఉండాలి, ఇంకో ప్రభుత్వ పర్మిషన్స్ తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఇతను దాదాపుగా 100 సార్లు దుబాయ్కి వెళ్ళినట్టుగా తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయనేది రఘురామకృష్ణరాజు చెప్తున్న పరిస్థితి. ఆ పాస్పోర్ట్ డీటెయిల్స్ కానీ తీసుకుంటే
పూర్తిగా అసలు నివేదిక మొత్తం కూడా బయటకు వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఆ ముగ్గురులో ప్రధానంగా ఎవరైతే తన గుండెల మీద కూర్చొని తనను చంపాలనుకుని చూసిన తులసి మొక్క అనే పేరు ప్రస్తావన తీసుకొని వచ్చారో ఆ తులసి మొక్కకు అతను ప్రస్తుతం గుడివాడలో ఉంటున్నారు, గుడివాడలో తేలారు అని. తీరా ఆ వ్యవహారాన్ని కొంత ఆర్టీవీ లాగే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ గుడివాడకి సంబంధించిన వ్యక్తుల్లో కీలకంగా తులసి అనే ఒక వ్యక్తి చాలా కీలకంగా కనపడుతున్నాడు. ఇతను అనే వ్యక్తిని త్రిబులారు దాదాపుగా ఇతనే అని మాట్లాడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రాము ఎవరైతే ఉన్నారో వెనుగల్ల రాము ఈ వ్యవహారాన్ని దగ్గరగా ఉండి చూసిన పరిస్థితి. రాము ఇతనికి ఆశ్రయం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎక్కడో ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఈ తులసి ఇలా ఎందుకు వచ్చాడు, ఇక్కడ రాము దగ్గరికి ఎందుకు చేరాడు అనే చర్చ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి. ఎవరు ఈ తులసికి సంబంధించిన వ్యవహారంలో అసలు ఎందుకు ఇంత సీరియస్ టార్గెట్ జరుగుతుంది, సీరియస్ ఈక్వేషన్స్ నడుస్తున్నాయి, అసలు ఏం జరిగింది అనే అంశం మీద ఇందాక తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా త్రిబులార్ మాట్లాడుతూ ఆర్టీవీ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకి కొంత ఆయన చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూ వచ్చారు. నా దగ్గర కేవలం తులసి కాదు, ఇంకొక 2 వ్యక్తులు కూడా తనను దాడి చేశారు. ఈ ముగ్గురు కలిసి సునీల్ కుమార్తో కలిసి కొన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించారు. కోసం అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆ వ్యక్తి అసలు ఎవరు ఈ తులసి? అంటే బేసిక్గా ప్రస్తుతానికైతే తులసి అనే వ్యక్తి త్రిబులార్ చెప్తున్నట్టుగా వెనుగొల్ల రాముకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు. ఎన్నికల్లో చాలా వరకు రాము గెలుపు కోసం గట్టిగా ప్రయత్నించారు అనేది చాలా ఆసక్తికరమైన అంశం. మరోవైపు ఇక్కడ చాలా ఇంట్రెస్ట్గా ఇంకో థింగ్ కూడా బయటపడే పరిస్థితి అయితే కనపడుతుంది. ఎవరైతే రాము మిస్సెస్ ఉన్నారో అంటే ఎమ్మెల్యే రాము వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె కన్వర్టెడ్ క్రిస్టియన్గా ఉన్నారు. ఆమెకు సునీల్ కుమార్కు బంధువులు అవుతారు, దగ్గర నీస్ అవుతారు. ఆమెకి కోడల్లాగా ఆమె ఉన్నారు. ఆమెను రాము పెళ్లి చేసుకున్నారు. సో వాళ్ళిద్దరిది ప్రేమ వివాహం అయితే ఆ అమ్మాయి ద్వారానే ఈ తులసి అనే వ్యక్తి కంప్లీట్గా అక్కడికి చేరాడు. గుడివాడలో ఉన్నాడు. గుడివాడలో మొత్తం చక్రం తిప్పుతున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యేకి అండగా ఉంటూ ఎమ్మెల్యేకి వ్యవహారాలన్నీ కూడా చక్కదిద్దుతున్న వ్యక్తి ఈ తులసి అనేది త్రిపులార్ ఆలోచిస్తున్నారు. త్రిపులార్ ఆరోపణ కూడా అది. అయితే ఈ వ్యవహారం మీద ఈరోజు చాలా సీరియస్గా డిస్కషన్ జరిగింది. కొంత ఈరోజు నారావారిపల్లిలో సీఎం ఆఫీస్ నుంచి కొంత అంటే సీఎం కూడా అక్కడే ఉన్నారు కాబట్టి దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు బయటకు వచ్చే పరిస్థితి కనపడలేదు. కానీ ఈ వ్యవహారం మీద ఇంటెలిజెన్స్ ఇతర అధికారులందరూ కూడా చాలా సుదీర్ఘమైన చర్చ అయితే జరుపుతున్నారు. త్రిబులార్ ఒక మాట మాట్లాడితే అందులో త్రిబులార్ డిప్యూటీ స్పీకర్ హోదా పదవిలో కూడా ఆయన ఈ మాట్లాడారు. తర్వాత తిరుపతిలో కూడా ఇందాక మాట్లాడుతూ రోహిత్ చాలా క్లియర్గా చెప్పారు. వాళ్ళ ముగ్గురు పరిస్థితి 3 పేర్లు నా దగ్గర ఉన్నాయి, వాళ్ళ వివరాలన్నీ కూడా బయటకు ఆ వ్యక్తులు ఇప్పుడు చాలా ఆ ముగ్గురు ఇప్పుడు టీడీపీ కంట్రోల్లోనే ఉన్నారు. టీడీపీలో కొంతమంది కీలకమైన నేతలు వాళ్ళందరినీ దగ్గరగా చేర్చుకుని వాళ్ళకి పెద్ద ఎత్తున రాజభోగాలు కల్పిస్తున్న పరిస్థితి. అంటే అసలుకి ఈ వ్యవహారం తెలిసి కూడా ఎలా ఇక్కడున్న ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వీళ్ళని సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళని ఎలా తీసుకుని వచ్చారు, ఇది పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన పరిస్థితి. నేను ఈ వివరాలన్నీ కూడా మరి తర్వాత కొన్ని రోజుల్లో పూర్తిగా గుడివాడ గురించి రాము పేరు చెప్పకుండా గుడివాడ గురించి తులసి గురించి మాట్లాడారు కాబట్టి ఇది మళ్ళీ కొంత టీడీపీలో కొన్ని ఏమన్నా భేదాభిప్రాయాలకు కారణమయ్యే అవకాశం ఉంటుందా, లేదంటే రఘురామకృష్ణరాజు అనుకుంటున్నట్టుగా ఇది చాలా వేగంగా ఈ కేసు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందా? ఆ బయట వ్యక్తులు ముగ్గురు తీసుకొచ్చారంటున్నారు కాబట్టి సునీల్ కూడా అరెస్ట్ చేస్తారు అని రఘురామ చెప్తున్నారు. ఇప్పటికే విజయపాల్ని అరెస్ట్ చేస్తారు సునీల్, కానీ వీళ్ళంతా కలిసి ఒక ఎక్స్టార్షన్ రాకెట్ నడిపారు. ఇప్పుడు టీడీపీ